అయినటువంటి మాటలు చెప్పారు. మనమే భగవంతుడిని, మనమే ఆత్మ అని చెప్పినారు. మనం ఉంటేనే శరీరము. ఇప్పుడు కరెంట్ ఉంటే లైట్లు, మైకు ఇవన్నీ, కరెంట్ లేకపోతే ఏదీ లేదు. అట్లాగే మనలోని ఒక చైతన్య శక్తి ఉంది, అది మన శరీరాన్ని నడిపిస్తుంది. అదే మనము కానీ ఈ శరీరం మనము కాదు అని చక్కటి సందేశాన్ని అందించారు. పాపం అనేక విషయాలు చెప్పినారు, మనకు సమయం లేదు. అనేకమైనటువంటి విషయాలు చూడండి, మీ అందరికీ చెప్పాలని ఈ స్వామీజీలకి అదేవిధంగా ఒక్కరికి ఎంత తాపత్రయం ఉందో, మరి వినాలని మీకు కూడా ఉండాలి కదా. మాకు చెప్పాలని ఉన్నప్పుడు వినాలని మీకు కూడా ఉంటే అప్పుడు ఫలం అనేది ఉంటుంది. మేము ఎంతో తాపత్రయంతో చెప్పిన ఏదో చెప్తున్నాను అని అనుకుంటే నేను చెప్పిన దానికే ప్రయోజనం ఉండదు. మీరు కూడా శ్రద్ధగా వింటున్నారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా శ్రీ శానవి వారు భగవద్గీత ఒక శ్లోకం చదువుతారు. పిల్లలందరికీ కూడా భగవద్గీత నేర్పండి. నువ్వు చదువు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు శాన్వి. నాకు నేర్పించిన గురువు పేరు స్నేహలత రెడ్డి మేడం. భగవద్గీతలోని సాంఖ్యయోగంలోని 23వ శ్లోకం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనక్లేదయంత్యాపో నశోషయతి మారుతః అవ్యక్తాదీని భూతాని వ్యక్తమత్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ధన్యవాదములు. శానవి గారిని అందరూ కూడా ఆశీర్వదించాలి. ఆ అమ్మాయికి ఏ విధంగా అయితే ఆ తల్లిదండ్రులు నేర్పించారో మీరు కూడా మీ అమ్మాయిలకి, మీ మనవాళ్ళకి నేర్పించాలి. అంతేగాని ఆ అమ్మాయి చదివింది కాబట్టి మేము విన్నాము అనుకోకూడదు. ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయితో చదివించామనంటే మీరు కూడా మీ పిల్లలకు కానీ మీ మనవలకు కానీ నేర్పించాలి. ఒక ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన భగవద్గీత పోటీలు అయితే వాళ్ళ మనవరాలకి భగవద్గీత అంతా నేర్పినాడు. సెలవుల్లో నేర్పి ఫస్ట్ ప్రైజ్ వస్తే ఎక్కడ మైసూరు సచ్చిదానంద స్వామి వారు 10,000 రూపాయలు వీళ్ళకి రానుపోని సాధ్యులు ఒక మంచి ఇదేంటి మెమౌంట్ ఇచ్చినారు. వాళ్ళ పేరు నోట్ చేసుకున్నారు. అట్లా మీరు చదవలేకపోయినా మీ పిల్లలు కానీ మీ మనలకు కానీ నేర్పించాలి. నేర్పిస్తే మన సంస్కృతి రక్షింపబడుతుంది. ఆ విధంగా ఆ అమ్మాయిని అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా మనవి. ఇప్పుడు మనకు పూజ్యపాదులు శ్రీ జయదేవానందగిరి స్వామి వారు ఒక 10 నిమిషాలు వారి దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. అందరూ కూడా